హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ వీడియోలో సింధు నాగరికత గురించి చూద్దాం. ఈ సింధు నాగరికత చాప్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అంటే ఎవ్రీ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఈ ఈ చాప్టర్ నుంచి క్వెషన్ రాకుండా అయితే ఉండదు. అంత ఇంపార్టెంట్ అనమాట ఈ చాప్టర్ అనేది. సో, చాలా జాగ్రత్తగా చదువుకోవాలి దీన్ని. ఓకేనా? సో, ఇంక టాపిక్‌లోకి వెళ్తే సింధు నాగరికత అనేదేంటంటే భారతదేశంలో మొదటి నాగరికత అన్నమాట. మరియు దీన్ని అత్యంత పురాతన నాగరికతగా గూడా చెప్పవచ్చనమాట. ఈ సింధు నాగరికతను. అయితే ఈ సింధు నాగరికతకు సమకాలీనమైన కొన్ని నాగరికతలున్నాయి. ఒక 3 నాగరికతలుంటాయన్నమాట. అవేంటంటే ఫస్ట్‌దొచ్చేసి మెసపటోమియా నాగరికత. ఇప్పుడు ఈ ప్లేస్ అన్నది ప్రస్తుతం ఇరాక్‌లో ఉంది. అయితే ఈ మెసపటోమియా నాగరికత అన్నది యూప్రటిస్ మరియు టైగ్రిస్ నదుల ఒడ్డున విలసిల్లిందనమాట. సింధు నాగరికత ఎలాగైతే సింధు నది ఒడ్డున విలసిల్లిందో, ఈ మెసపటోమియా నాగరికత అనేది ఈ 2 నదుల ఒడ్డున విలసిల్లిందనమాట. ఆహ్, ఓయ్ ఎ అంటే సింధు నాగరిక ప్రజలేం జేసేవాళ్ళంటే ఎక్కువ మెసపటోమియా ప్రజలతో వ్యాపార సంబంధాలను కొనసాగించేవాళ్ళనమాట. అంటే ఈ 2 కంట్రీస్ మధ్య ఎక్కువ వ్యాపార సంబంధాలనేవి ఉండేయన్నమాట ఆ రోజుల్లోనే. ఈ మెసపటోమియా ప్రజలేంటంటే ఎక్కువగా కాల్చిన ఇటుకలను వాడారనమాట. అయితే సింధు నాగరికతలో ఉన్న ప్రజలు వినియోగించినంతగా వీళ్ళు వినియోగించలేదనమాట. అంత ఎక్కువగా. అంటే సింధు నాగరికత ప్రజలే ఎక్కువగా వినియోగించారనమాట ఈ కాల్చిన ఇటుకల్ని. ఓకేనా? ఇది ఒకటి. నెక్స్ట్ సెకండ్‌దొచ్చేసి ఈజిప్ట్ నాగరికత. ఈ ఈజిప్ట్ నాగరికత అనేది నైలు నది ఒడ్డున విలసిల్లింది. అయితే ఈజిప్ట్ నాగరికతలో ఇక్కడ ప్రజలు కట్టడాల కోసం ఎండిన ఇటుకల్ని ఎక్కువగా ఉపయోగించారనమాట. ఓకేనా? అక్కడ మెసపటోమియాలో అయితే కాల్చిన ఇటుకలు మెసపటోమియా మరియు సింధు ప్రజలు ఇద్దరూ కాల్చిన ఇటుకలే. ఇక్కడ ఈజిప్ట్ నాగరికతలో వచ్చేసి ఎండిన ఇటుకలను వాడారనమాట. నెక్స్ట్ వచ్చేసి చైనా నాగరికత. ఈ చైనా నాగరికత అనేది హొయాంగ్‌హో నది ఒడ్డున విలసిల్లిందనమాట. అయితే ఈ హొయాంగ్‌హో నదికేంటంటే తరచుగా వరదలు సంభవించాయన్నమాట. అందుకే ఈ నదిని ఏమని పిలిచేవాళ్ళంటే చైనా దుఃఖదాయిని అని చెప్పేసి పిలిచేవాళ్ళనమాట. హొయాంగ్‌హో నదిని. ఓకేనా. ఈ 3 నాగరికతలు మెసపటోమియా, ఈజిప్ట్ అండ్ చైనా నాగరికతలనమాట. ఆహ్, ఇవి గూడా ఒక్కోసారి బిట్టుగా అడగొచ్చు. ఈ నెక్స్టొచ్చేసి ఈ సింధు నాగరికత కాలం గురించి చాలా భిన్నాభిప్రాయాలున్నాయన్నమాట. అందులో విస్తృతంగా ఆమోదయోగ్యమైన కాలం వచ్చేసి క్రీస్తు పూర్వం 3000 సంవత్సరం నుంచి క్రీస్తు పూర్వం 1750 వరకనమాట. ఇది అందరూ ఎక్కువగా ఆమోదయోగ్యం చేసిన కాలం వచ్చేసి ఇదేననమాట. ఓకేనా. ఈ సింధు నాగరికత కాలంని మొదటిగా అంచనా వేసింది ఎవరంటే సర్ జాన్ మార్షల్ గారు. ఓకే. ఇది గూడా చాలా ఇంపార్టెంట్ బిట్. హ్మ్. తర్వాత సింధు నాగరికతకు ఇతర ఇతర పేర్లు. దీన్ని సింధు నాగరికత అని మాత్రమే కాకుండా ఇంకా ఇతర పేర్లు గూడా ఉన్నాయన్నమాట. ఫస్ట్‌దొచ్చేసి హరప్పా నాగరికత. హరప్పా నాగరికత అని ఎందుకన్నారంటే దీన్ని, మొదటిగా ఈ నగరాన్నే కనుగొన్నారు. అందువల్ల దీనికి హరప్పా నాగరికత అని గూడా పేరొచ్చిందనమాట. ఈ పేరు పెట్టింది గూడా సర్ జాన్ మార్షల్ గారేననమాట. ఓకే. నెక్స్టొచ్చేసి కాంస్య లేదా కంచు యుగ నాగరికత. అంటే ఈ సింధు నాగరికతలో ఉన్న ప్రజలేంటంటే మొదటిగా రాగి మరియు తగరము ఈ రెండిటిని కలిపి కంచు అనే మిశ్రమ లోహాన్ని తయారు చేశారనమాట. సో, అందుకే దీన్ని కాంస్యయుగం లేదా కంచుయుగ నాగరికత అని అంటారు. నెక్స్టొచ్చేసి పట్టణ నాగరికత. ఇక్కడ సింధు నాగరికతలో పట్టణాలు బాగా అభివృద్ధి చెందాయన్నమాట. అంటే వీళ్ళ నాగరికత పట్టణ నాగరికతను పోలి ఉండేదన్నమాట. అందుకే దీన్ని పట్టణ నాగరికత అని కూడా అంటారన్నమాట. ఓకేనా? 3 పేర్లు. నెక్స్టొచ్చేసి సింధు నాగరికత విస్తీర్ణం. ఓకేనా? విస్తీర్ణంలో ఫస్ట్‌దొచ్చేసి ఉత్తర సరిహద్దు చూద్దాం. ఈ ఉత్తర సరిహద్దులు ఎక్కడ ఉందంటే జమ్మూ అండ్ కాశ్మీర్‌లోని మందా. ఓకేనా. రివరొచ్చేసి చీనాబ్ నదనమాట. ఉత్తర సరిహద్దులో చీనాబ్ నది ఉంటుంది. నెక్స్ట్ పశ్చిమ సరిహద్దు. పశ్చిమ సరిహద్దొచ్చేసి బెలూచిస్తాన్‌లోని సత్కజన్ దారో. ఓకేనా. అయితే ఇదేంటంటే దస్త్ నదీ తీరాన ఉండేది. పశ్చిమ సరిహద్దనేది.
నెక్స్ట్ దక్షిణ సరిహద్దు. ఈ దక్షిణ సరిహద్దొచ్చేసి మహారాష్ట్రలోని దైమాబాద్ అనమాట. ఇది ప్రవరా నది. ఈ ప్రవరా నది అనేది గోదావరి నదికి ఉపనది. ఓకేనా? నెక్స్ట్ తూర్పు సరిహద్దు. తూర్పు సరిహద్దొచ్చేసి ఉత్తరప్రదేశ్‌లోని అలంగీర్పూర్. అయితే ఇదేంటంటే హిందాన్ నది ఒడ్డున ఉండేది. ఇది వచ్చేసి యమునా ఉపనదనమాట హిందాన్ నది. ఓకేనా? ఇవి గూడా చాలా ఇంపార్టెంట్. ఈ నదులు ఇవన్నీ కూడా అడగొచ్చు. నెక్స్టొచ్చేసి సింధు నాగరికత ఆవిర్భావ సిద్ధాంతాలు. దీనికి 2 సిద్ధాంతాలుంటాయండి. ఒకటి స్వదేశీ సిద్ధాంతం. 2 విదేశీ సిద్ధాంతం. స్వదేశీ సిద్ధాంతం అంటే మన దేశానికి సంబంధించిన వాళ్ళిచ్చిన సిద్ధాంతం అనమాట. విదేశీ సిద్ధాంతం అంటే వేరే కంట్రీ వాళ్ళు ఇచ్చిన సిద్ధాంతాలు. ఓకేనా? ఫస్ట్ స్వదేశీ సిద్ధాంతం వచ్చేసి ఆహ్, దీన్నిచ్చిందెవరంటే అమలానంద ఘోష్ అనేవారు ప్రతిపాదించారనమాట. అయితే ఈ సిద్ధాంతాన్ని ఎవరు అంగీకరించలేదు. ఓకేనా? నెక్స్ట్ విదేశీ సిద్ధాంతానికొస్తే ప్రొఫెసర్ రఫీక్ మొఘల్. ప్రొఫెసర్ రఫీక్ మొఘల్ గారిచ్చారనమాట. ఈయన సిద్ధాంతం ప్రకారం ఏంటంటే, బెలూచిస్తాన్ నాగరికత నుంచి సింధు నాగరికత ఆవిర్భవించిందని ఇతను పేర్కొన్నారనమాట. ఓకేనా? నెక్స్టొచ్చేసి మార్టిమమ్ వీలర్. మార్టిమమ్ వీలర్ ఏమన్నారంటే, సుమేరియన్లంటే మెసపటోమియన్లనే సుమేరియన్లని కూడా అంటారు. సుమేరియన్లు వలస వచ్చి సింధు నాగరికతను ఏర్పరిచారని జెప్పేసి మార్టిమమ్ వీలర్ చెప్పారనమాట. నెక్స్టొచ్చేసి లాస్ బేలా. లాస్ బేలా గారేం జెప్పారంటే, సింధు నాగరికత బెలూచిస్తాన్ నాగరికతను పోలి ఉంది అని జెప్పేసి ఈయన పేర్కొన్నారనమాట. ఓకే. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ సిద్ధాంతాలనమాట. ఇవి 2 స్వదేశీ అండ్ వచ్చేసి విదేశీ. ఓకేనా? ఇదండి ఈరోజు క్లాసు. సో, నెక్స్ట్ ఇంకో పార్ట్‌లో సింధు నాగరికత గురించి ఇంకా డీటెయిల్డ్‌గా చూద్దాం. ఓకేనా? థాంక్ యూ సో మచ్.